భారత్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శ్రీశైలం లలితాంబ వాణిజ్య సముదాయానికి వచ్చాం. ఈ వాణిజ్య సముదాయంలో ఇదివరకు ఆలయానికి ఆనించి అలాగా చాలా చిన్న రహదారులు ఉంటూ ఆలయానికి ఆనించి ఉండేది ఈ కోస్ట్ ఇదంతా వాణిజ్య సముదాయం. అలాంటిది ఇప్పుడు రహదారులు చాలా వెడల్పు చేసి రహదారులు ఇబ్బంది లేకుండా ఈ వాణిజ్య సముదాయాలన్నీ కూడా మనకి ఇక్కడ పెంచడం జరిగింది. ఈ వాణిజ్య సముదాయాల్లో భక్తులు వాళ్ళకి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి ఆట వస్తువులు, గాజులు, అదేవిధంగా సామాగ్రి, ఆడవాళ్ళకి పనికి వచ్చే బ్యాగులు, కడియాలు, లింగాలు, శివలింగాలు, రుద్రాక్షలు, ఉంగరాలు, లక్ష్మీ గవ్వలు, అదేవిధంగా చాలా చాలా ఆభరణాలు ఇక్కడ అమ్ముతున్నారు. ఈ రకంగా ప్రేక్షకులు, భక్తులు వారికి కావలసినటువంటి దైవిక వస్తువులు ఈ మార్కెట్లో దొరుకుతున్నాయి. చిన్నపిల్లలకి చలి కాసుకునేదానికి ఇవి బ్యాగులు, ఆడవాళ్ళకి బ్యాగులు, అనేక రకమైనటువంటి ఇక్కడ ఈ సముదాయంలో అమ్ముతున్నారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ లలితాంబ మార్కెట్కి వచ్చి మనకి కావలసినటువంటి ప్రసాదాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కుంకుమ, చందనం ఉండలు, విభూది ఉండలు, అలాగే నెయ్యలు, మిరియాలు, అనేక రకమైనటువంటి వస్తువులు ఈ సముదాయంలో దొరుకుతాయి. భక్తులకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మార్కెట్ చేసుకొని అన్ని కూడా ఇవ్వడానికి సరిపోతాయి. ఇక్కడ ఒక షోరూమ్ ఉన్నది చూడండి. ఈ షోరూము ఆడవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి షోరూమ్. 1 గ్రామ్ గోల్డ్ షోరూమ్. భక్తులందరూ కూడా ఎవరైనా ఈ లలితాంబ మార్కెట్కి వచ్చి వినియోగించుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయి. చాలా అందమైనటువంటి ఆభరణాలు ఇక్కడ దొరుకుతున్నాయి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. శ్రీశైలం వచ్చేవాళ్ళు. దైవిక వస్తువులు దొరుకుతూ ఉన్నాయి. చాలా రకాల ధూప్ స్టిక్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. వాసన పుల్లలు, కొయ్యతో చూసినటువంటి బొమ్మలు, అదేవిధంగా చిట్టి కలిసలు, రకరకాలైనటువంటి చిట్టి కలిసి అంటాం. చిన్నప్పుడు డబ్బులు దాచుకునే మనీ బ్యాంక్ చిట్టి కలిసలు దొరుకుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా విగ్రహాలు, చెక్క పెట్టెలు, చెక్క బలలు, కొయ్యలు, చాలా చక్కగా నగిషి చేయబడినటువంటి వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి లలితాంబ వాణిజ్య సముదాయంలో అందరూ కొనుక్కొని వాళ్ళ యొక్క మిత్రులకి, బంధువులకి అందరికి కూడా ఈ సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళ సనాతన ధర్మం యొక్క వస్తువుల్ని ఇస్తారని ఆశిస్తున్నాం. లాఫింగ్ బుద్ధ. ఇక్కడ ఉన్నటువంటి ఈ శివుడు ఎంత చక్కగా ఉన్నదో చూడండి. శివుడు విగ్రహం చక్కగా ఉంది. చాలా చక్కనైనటువంటి మూర్తులు ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. 3,000 కంటే పైబడి ఇటువంటి సైజులు ఇక్కడ ఉన్నాయి. అంతకంటే తక్కువ కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి.
ఈ లలితాంబ మార్కెట్ నుండి మనము దేవాలయం బయట ఆవరణ భాగం అంతా చూడడానికి వెళ్తున్నాం. అలాగే ప్రసాదం అమ్మే స్థలానికి కూడా వెళ్తాము. ఇక్కడ నుండి ఈ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసింది శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాలలో లభ్యమైనటువంటి గో ఆధారిత ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్మబడుతున్నారు. వీళ్ళు అగరబత్తి, విభూది మొదలగు రకాలు అమ్ముతున్నారు. ఈ అగరబత్తి చాలా సువాసన కలిగి స్వచ్ఛమైనటువంటి గో ఆధారంతో తయారు చేసింది. ప్రొడక్ట్స్ చాలా సువాసనగా ఉంటున్నాయి. చాలా ఎక్కువ మంది భక్తులు ఇవి ఓడుతున్నారు. విభూది కూడా చాలా సహజ సిద్ధమైనటువంటి విభూది కాబట్టి శరీరానికి ఈ విభూది ధరించడం వల్ల ఎటువంటి రియాక్షన్స్ కూడా చర్మానికి ఉండదు కాబట్టి ఈ విభూది కూడా చాలా చక్కగా ఉంటుంది. అటువంటి ప్రొడక్ట్స్ ఈ శ్రీశైల దేవస్థానం వారు నిర్వహించే ఈ గో ఆధారిత ప్రొడక్ట్ స్టాల్స్ లో అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ప్రసాదం అమ్మే కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ప్రసాదం అమ్మే స్థలంలో ఇక్కడ 3 రకాల ప్రసాదాలు అమ్ముతున్నారు. మొదటిది పులిహోర, దీని ధర 10 రూపాయలు. అదేవిధంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయబడినటువంటి లడ్డు ప్రసాదం ఇక్కడ మనకి లభ్యమవుతుంది. దీనిలో జీడిపప్పు బాగా దట్టించి అమ్ముతున్నారు. ఈ లడ్డు ప్రసాదం 20 రూపాయలు. అదేవిధంగా వడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు. దీని యొక్క ధర 20 రూపాయలుగా ఇక్కడ అమ్ముతున్నారు. ప్రతి భక్తులు కూడా దర్శనం అనంతరం ఇక్కడ ప్రసాదం కొనుక్కొని వారి వారి గ్రామాలకు తీసుకెళ్లి దైవ ప్రసాదంగా అందరికి కూడా పంచడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం వారు శ్రీశైలం దేవస్థానం పబ్లికేషన్స్ కూడా ఒకటి ఉన్నది. వారిచే సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు మరియు భక్తి పుస్తకాలు అమ్మవాడును. ఈ శ్రీశైల దేవస్థానం యొక్క క్యాలెండర్ యొక్క విశేషం ఏంటంటే ఏ సమయంలో ఎటువంటి సేవలు చేస్తారు శివుడికి, శ్రీ మల్లికార్జునుడికి, మనము ఎప్పుడు ఏ సేవకి దర్శించుకోవడానికి మనకు రావడానికి అవకాశం ఉంటుందో మనకు తెలిసే విధంగా ఈ శ్రీశైలం క్యాలెండర్ ముద్రించబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు శ్రీశైలంకి వస్తే ఎటువంటి దర్శనాలు జరుగుతాయి, ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ క్యాలెండర్ ఫాలో అవ్వగలిగితే, శ్రీశైల దేవస్థానం వారితో ముద్రించబడిన ఈ క్యాలెండర్ ఫాలో అవ్వబడితే మనకి మంచి దర్శనాలు కూడా జరుగుతాయనేసి అనుకుంటున్నాం. ధన్యవాదాలు. మనం
ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియో లలితాంబ మార్కెట్ మొత్తం కవరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసాదం అమ్మే స్థలము, అదేవిధంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానాలకి ఆనుకుని ఉన్నటువంటి మిగతా ఆలయ ప్రదేశాన్ని అంతటి కూడా కవరేజ్ చేస్తూ మీ ముందు పెడుతున్నాం. మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దీన్ని చూసి తరించాలని కోరుకుంటూ, ఎవరైతే ఇప్పటి వరకు కోస్టల్ భారత్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఈ వీడియో లైక్ చేయాలని, షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.